దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త డ్రామా ఆరంభమైంది. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే తన కజిన్ సీనియర్ నాయకుడు సిద్దిపేట ఎమ్మెల్యే టి హరీష్ రావును టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట నియోజకవర్గం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సొంత నియోజకవర్గంగా, ఆయన పుట్టిన ఊరు చింతమడక ఉన్న ప్రాంతంగా రాజకీయంగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ నేపథ్యంలో కవిత సిద్దిపేట నుంచి 2028 ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారన్న వార్తలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి ముందు ఆమె తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ హరీష్ రావుతో కలిసి పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఆమె 2006లో తెలంగాణ జాగృతి అనే సాంస్కృతిక సంస్థను స్థాపించి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 2014లో నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. అయితే 2019లో ఓటమి చెందారు. 2020 నుంచి 2022 వరకు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే 2025 సెప్టెంబర్లో ఆమె బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్కు గురై ఆ తర్వాత పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేశారు. ఈ సస్పెన్షన్ వెనుక హరీష్ రావు, మరో బీఆర్ఎస్ నాయకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ల పాత్ర ఉందని కవిత ఆరోపించారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు, కేసీఆర్పై సిబిఐ విచారణకు హరీష్ రావు కారణమని ఆమె ఆరోపించారు. అంతేకాదు, హరీష్ రావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని, బీఆర్ఎస్ను బలహీనపరిచేందుకు కుట్ర చేశారని కూడా ఆమె ఆరోపించారు. ఈ విమర్శలు కేవలం రాజకీయమే కాక కుటుంబంలో విభేదాలను కూడా స్పష్టంగా చూపిస్తున్నాయి. కవిత ఈ ఆరోపణలతో హరీష్ రావును రాజకీయంగా ఒక మూలకు నెట్టాలని ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కవిత చింతమడక సందర్శన రాజకీయంగా చాలా ముఖ్యమైనది. చింతమడక కేసీఆర్ జన్మస్థలం. సిద్దిపేట నియోజకవర్గం ఉంది. ఈ గ్రామంలో కవిత బతుకమ్మ వేడుకలో పాల్గొని స్థానికుల నుంచి ఘన స్వాగతం పొందారు. ఈ సందర్భంగా ఆమె సిద్దిపేటను ఎవరో ఒకరి ప్రైవేటు జాగీరుగా మార్చారని, ఈ ప్రాంతంలో తనను రాకుండా నిరోధించే ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు స్పష్టంగా హరీష్ రావును ఉద్దేశించినవేనని అందరూ అర్థం చేసుకున్నారు. ఆమె మాటల్లో సిద్దిపేట చింతమడక నా కర్మభూమి కావచ్చు అని చెప్పడం ద్వారా 2028 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆమె ఆలోచనను స్పష్టం చేశారు. సిద్దిపేట బీఆర్ఎస్కు కంచుకోట వంటిది. కేసీఆర్ 1985 నుంచి 2004 వరకు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో ఆయన ఎంపీగా పోటీ చేయడంతో ఈ సీటు హరీష్ రావుకు దక్కింది. అప్పటి నుంచి హరీష్ రావు ఈ సీటు నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2023 ఎన్నికల్లో ఆయన 82,308 ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి పూజాల హరికృష్ణను ఓడించారు. హరీష్ రావుకు సిద్దిపేటలో బలమైన స్థానిక నెట్వర్క్ క్యాడర్ సపోర్ట్ కలిగి ఉన్నారు. ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే కవిత ఈ సీటును ఎంచుకోవడం వెనుక హరీష్పై రాజకీయంగా పైచేయి సాధించాలనే లక్ష్యం కనిపిస్తుంది. కవిత రాజకీయ భవిష్యత్తు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన గురించి మాట్లాడుతూ, రాజకీయాల్లో ఎవరు స్పేస్ ఇవ్వరు, మనవే నిచ్చెన ఎక్కి పైన ఉన్న వారిని కిందకి దించాలని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలు ఆమె సిద్దిపేటలో హరీష్ రావును సవాల్ చేయాలనే ఉద్దేశాన్ని స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు, ఆమె 2023లో బీఆర్ఎస్ ఓటమి, 2025లో పార్టీ నుంచి తన సస్పెన్షన్ను తన జీవితంలో చేదు జ్ఞాపకాలుగా పేర్కొన్నారు. ఈ రెండు సంఘటనల వెనుక హరీష్ రావు పాత్ర ఉందని ఆమె నమ్ముతున్నారు. అందుకే ఆమె సిద్దిపేటను తన రాజకీయ కర్మభూమిగా మార్చుకోవాలని చూస్తున్నారు. అయితే సిద్దిపేటలో కవితకు అనుకూల అంశాలు ఏమిటి అన్న కోణంలో చూస్తే కనుక, ముందుగా ఇది కేసీఆర్ సొంత నియోజకవర్గం, ఆయన జన్మస్థలం. కవితకు కూడా ఈ ప్రాంతంతో, కుటుంబంతో సంబంధం ఉంది. చింతమడకలో ఆమెకు లభించిన ఘన స్వాగతం ఆమెకు స్థానికుల మద్దతు ఉందని సూచిస్తుంది. అంతేకాదు, హరీష్ రావు గత 20 ఏళ్లుగా సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నందున ఆయనపై యాంటీ ఇన్కంబెన్సీ ఉండే అవకాశం ఉందని కవిత శిబిరం భావిస్తుంది. కవిత తెలంగాణ జాగృతి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, యువత, కార్మిక సంఘాలతో బలమైన నెట్వర్క్ కలిగి ఉన్నారు. ఈ సంస్థ ద్వారా ఆమె 8,500 మంది యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఈ నెట్వర్క్ను ఉపయోగించి ఆమె సిద్దిపేటలో బలమైన రాజకీయ ఆధారం నిర్మించుకోవచ్చు. అయితే హరీష్ రావును సవాల్ చేయడం అంత సులువు కాదు. హరీష్ రావు సిద్దిపేటలో గత 2 దశాబ్దాలుగా బలమైన పట్టు కలిగి ఉన్నారు. ఆయన స్థానికంగా చాలా యాక్టివ్గా ఉంటారు. ప్రజలతో నేరుగా సంబంధం నిర్వహిస్తారు. 2020లో కోవిడ్ సంక్షోభంలో ఆయన సిద్దిపేటలో సహాయక చర్యలను సమన్వయం చేశారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల ద్వారా రైతులకు మద్దతు ఇచ్చారు. సిద్దిపేటను ఒక సపరేట్ జిల్లాగా మార్చడం, పోలీస్ కమిషనరేట్, ప్రభుత్వ ఆసుపత్రి, కళాశాల వంటి అభివృద్ధి పనులను చేపట్టారు. ఈ కారణాల వల్ల సిద్దిపేటలో ఆయనకు బలమైన మద్దతు ఉంది. అందుకే కవిత సవాల్ను హరీష్ రావు సులభంగా తిప్పికొట్టే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. కవిత రాజకీయ వ్యూహం గురించి మాట్లాడుకుంటే, ఆమె కొత్త పార్టీ పెట్టే అవకాశం కూడా ఉంది.
తెలంగాణ జాగృతి సంస్థను ఆధారంగా చేసుకుని ఆమె కొత్త రాజకీయ శక్తిగా ఎదగాలని చూస్తున్నారు. సిద్దిపేటలో హరీష్ రావును ఓడించడం ద్వారా బీఆర్ఎస్లో తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని, అదే సమయంలో తన రాజకీయ బలాన్ని నిరూపించుకోవాలని ఆమె భావిస్తున్నారు. ఈ పోటీ కేవలం రాజకీయమే కాక కల్వకుంట్ల కుటుంబంలో వ్యక్తిగత విభేదాలను కూడా బహిర్గతం చేస్తుంది. కవిత ఆరోపణలకు సమాధానంగా హరీష్ రావు తన 25 ఏళ్ల రాజకీయ జీవితం ఓపెన్ బుక్ అని ఆమె ఆరోపణలను ఆమె జ్ఞానానికి వదిలేస్తున్నారని సంయమనంతో స్పందించారు. ఈ సంయమనం హరీష్ రావు రాజకీయ పరిపక్వతను చూపిస్తుంది. 2028 ఎన్నికల్లో సిద్దిపేట ఒక రాజకీయ యుద్ధభూమిగా మారే అవకాశం ఉంది. కవిత విజయం సాధిస్తే అది బీఆర్ఎస్కు పెద్ద దెబ్బగా మారుతుంది. కవిత కొత్త రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ హరీష్ రావు గెలిస్తే ఆయన సిద్దిపేటలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకుంటారు. ఈ పోటీ తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా మారవచ్చు. రాబోయే రోజుల్లో కవిత ఎలాంటి వ్యూహాలు చేస్తారు, హరీష్ రావు ఎలాంటి కౌంటర్ స్ట్రాటజీతో ముందుకొస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూతా మీడియా. థ్యాంక్ యూ. For more updates, please subscribe Dutta Media.